హాయ్ అన్న, మా మేడంలో తీసిపెట్టి మా ఫ్రెండ్ దగ్గరికి వస్తే వెళ్తున్నా. మా ఫ్రెండ్ అయితే ఇండియా నుంచి కువైట్ పోతే వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. నేను వచ్చే లోపల బయట వస్తే వాడుకున్నాడు. ఇతను చూస్తానని నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఏం పండు కోతి లెక్కనున్నావురా. నేను రాకతలిగా నా కోసం పక్క తీసి పెట్టాడు మనోడు. నాకు తెలియకుండా తెచ్చినట్టు అయితే కొన్ని ఉన్నాయి. అవి అయితే మీకు లాస్ట్ లో చెప్తాను. మనోంది రాయి చోటి. అక్కడి నుంచి వస్తా గువ్వల చెరువు పాలకోవతే తీసుకొని వచ్చాడు. దాన్ని అయితే టేస్ట్ చేద్దాం. నేను చాలా రోజుల తర్వాత అయితే తింటున్నాను. టేస్ట్ అయితే ఏ మాత్రం మారలేదు. అప్పుడు తిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. వీళ్ళు ఎంతమంది ఈ పాలకోవని టేస్ట్ చేశారో కింద అయితే కామెంట్ చేయండి. కొన్ని సామాన్లు మా అమ్మకైతే ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చా. మా ఫ్రెండ్ నాకు తెలియకుండా తీసుకునింది షర్టు ప్యాంట్ అయితే తీసుకున్నాడు. మా ఫ్రెండ్ తీసుకున్న కలరే నాకు కూడా తీసుకున్నాడు. నాకైతే పిచ్చగా నచ్చేసాయి. ఇండియాకు వెళ్ళిన ఇంకొక ఫ్రెండ్ నాకు బాగా ఇష్టం అని మొటికాయ చిప్స్ తీసేతో పంపించాడు. వాళ్ళిద్దరు నా కోసం అంత చేశారు. నేను వాళ్ళ కోసం ఏం చేయకపోతే అట్ట. అందుకే వాళ్ళిద్దరి కోసం పుట్టిన అమ్మాయిలతో సెట్ చేసి ఎంజాయ్ మై డియర్ ఫ్రెండ్స్.